నమస్కారం. నేను డాక్టర్ కోటేశ్వరరావు, యాపిల్ హాస్పిటల్లో చెస్ట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. సురేఖ గారు ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఆవిడ క్వశ్చన్ ఏమిటంటే 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 15 సార్లు తనకి ఆస్మా రావడం జరిగింది. దానికి మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా అని అడిగారు. 5 సంవత్సరాల్లో 15 సార్లు వచ్చింది అంటే సంవత్సరానికి 3 సార్లు వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అది 3 సార్లు వచ్చిందంటే 3 సీజన్స్ లో వచ్చింది అని అనిపిస్తోంది. సీజనల్ గా వస్తుంది అంటే దానికి మనం కారణాలు వెతుక్కోవాలి. మొదటిది ఏ ప్రాంతానికి చెందినవారు అంటే వాళ్ళు సీ కోస్ట్ లెవెల్లో ఉన్నారా, లేకపోతే హై ఆల్టిట్యూడ్స్ లో ఉన్నారా, లేకపోతే పర్వత ప్రాంతాల్లో ఉన్నారా, ఎడారిలో ఉన్నారా అనేది ఒకసారి చూసుకోవాలి. తరువాత ఏ కాలంలో వస్తుంది, ఏ నెలలో వస్తుంది, జూన్, జూలై, ఆగస్ట్ లో వస్తుందా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో వస్తుందా, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ లో వస్తుందా, అట్లా సీజన్స్ లో వస్తుంది అనేది చూడాలి. రెండోది సీజనల్ గా వచ్చేవి అంటే ఆ సీజన్ లో ఏముంటది, వాతావరణం ఎలా ఉన్నది, కోల్డ్ వెదర్ ఉన్నదా, హాట్ వెదర్ ఉన్నదా, లేకపోతే హ్యూమిడ్ వెదర్ ఉన్నదా, వర్షాలు ఎక్కువ ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ టైంలో ఉండే గ్రీనరీ అంటే ఆ టైంలో ఉండే మనకి వృక్ష జాతులు ఏమేమి ఉన్నాయి, వాటిలో నుంచి ఎటువంటి పాలిన్ వస్తుంది, అవి ఆ టైంలో పువ్వులు పూసే టైమా కాదా అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. తర్వాత గృహ పరిసరాలు, గృహం ఎలాంటిది, చెక్కతో చేసిందా, పాతబడిన గృహమా, లేకపోతే కొత్తగా కట్టిందా, దానికి వెంటిలేషన్ ఎలా ఉంది, తర్వాత ఆ ఇంట్లో కార్పెట్స్ ఏమైనా ఉన్నాయా, బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి, మ్యాట్రెస్లు ఎలా ఉన్నాయి కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎటువంటి వృత్తిని చేస్తున్నారంటే వాళ్ళు కార్పెంటరీ వర్క్ చేస్తున్నారా, లేకపోతే పెయింట్స్ వేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ లో అంటే కాటన్ ఇండస్ట్రీలో కానీ, షుగర్ కేన్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటి చోట్ల పని చేస్తున్నారా అనేది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటికి దాన్ని మనము స్కిన్ టెస్ట్ చేయించుకోవాలి. ఎలర్జీ స్కిన్ టెస్ట్ చేయించుకున్నాక ఇది మనకు వచ్చిన ఒక పాజిటివ్ వచ్చింది అనుకుందాం. అది ఆ కాలానికి సరిపోతుందా లేదా దాన్ని సరిచూసుకుని, అది అయితే దానికి సంబంధించిన అవాయిడ్ చేయడం కానీ, ఇమ్యూనోథెరపీ కానీ తీసుకోవచ్చు. వీటికి కావాల్సింది ఏంటంటే ఎలర్జీ టెస్ట్లు చేయించుకోవాలి.